యూపీలోని సంబల్ జిల్లా మొహల్లా పట్టణంలోని చున్ని అనే ప్రాంతం నవంబర్ 18, 2025న రూబీ అనే మహిళ మొహల్లా పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. 38 ఏళ్ల రాహుల్ అనే తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను విచారించారు. అసలు ఏం జరిగిందని అడిగారు. తాము రాత్రి గొడవ పడ్డాం, వ్యాపారం కోసం ఉదయం వెళ్ళాడు, కానీ రాత్రి వరకు తిరిగి రాలేదు, ఫోన్ కూడా కలవడం లేదని చెప్పింది. ఇక పోలీసులు అన్ని రకాలుగా విచారించారు, కానీ క్లూస్ ఏమీ దొరకలేదు. అన్ని పోలీస్ స్టేషన్లకి మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ పంపించారు. కానీ పోలీసులు ఈ సదరు మహిళ మీదనే అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు, కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే డిసెంబర్ 15వ తేదీన ఈద్గా అనే ఏరియాలోని ఓ డ్రైనేజ్ లో సగం మొండెం మాత్రమే ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మొండెం ఛాతి మీద రాహుల్ అనే టాటూ ఉంది. దీంతో చనిపోయిన మృతుడు రాహుల్ అని పోలీసులు గుర్తించారు. అయితే అతని బాడీ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది ముక్కలు ముక్కలు చేశారని. మరి ఇన్ని ముక్కలుగా నరికి చంపారంటే ఖచ్చితంగా భార్య చేసిన హత్య అయి ఉంటుందని బలంగా నమ్మారు పోలీసులు. శత్రువులు ఎవరో కూడా ఇలా చంపడానికి ఆస్కారం లేదు, కేవలం ఇది అక్రమందమై ఉంటుందని మొదట పోలీసుల అనుమానం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రూబీ ఇంటికి వెళ్లారు పోలీసులు. విచారణ చేశారు. ఇల్లు మొత్తం వెతకగా మటన్ కొట్టే చెక్కలాంటి వస్తువు మీద రక్తం మరకలు కనిపించాయి. ఇవేంటని అడిగితే నాటుకోడి మరకలని చెప్పింది. ఆ వెంటనే ఇల్లు మొత్తం వెతకగా ఓ సుత్తి ఐరన్ రాడ్ తో పాటు ఇతర రక్త మరకలున్న బట్టలు దొరికాయి. వాటిని సీజ్ చేశారు పోలీసులు. భార్య మాత్రం ఏడుస్తూ తెగ నటించేసింది. కానీ ఇక్కడే రాహుల్ 10 ఏళ్ల కూతురు అసలు విషయం చెప్పింది. మా ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. గౌరవ్ మామ మా ఇంటికి రావడం నాన్నకు నచ్చలేదు. మా నాన్నను గౌరవ్ అమ్మ కలిపి చంపుంటారని చెప్పింది. గౌరవ్ అంకుల్ మా ఇంటికి వచ్చేటప్పుడు నాకు తమ్ముడికి చాక్లెట్లు తెస్తారు, మమ్మల్ని బయటకు పంపి తలుపులు వేసుకుంటారని చెప్పింది. దీంతో గౌరవ్ ఎవరని అడిగితే తన అన్న అని చెప్పింది రూబీ. పిల్లలు కూడా మామ అని పిలుస్తారని చెప్పింది. అలాగే చుట్టుపక్కల వారు కూడా చెప్పారు. గౌరవ్ ని తమకు అన్న అని పరిచయం చేసింది, కానీ వారి బంధం మీద మాకు అనుమానాలు ఉన్నాయి. రాహుల్ బయటకు వెళ్ళగానే అతని ఇంటికి వస్తాడు. రాహుల్ వ్యాపారం ముగించుకుని వచ్చే సమయానికి వెళ్లిపోతాడని సమాచారం ఇచ్చారు. అంటే గౌరవ్ విషయం తెలిస్తే కేసు తేలిపోతుంది అనుకున్నారు పోలీసులు. వెంటనే గౌరవ్ ను రూబీని ఇద్దరిని అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారణ చేశారు. ఇంకేముంది, గలీజ్ కథ మొత్తం చెప్పింది. రూబీకి పెళ్లైన తర్వాత తన స్నేహితురాలు ఇంటికి వెళ్లిన సమయంలో గౌరవ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. తనకంటే వయసులో చిన్నవాడు. వారి పరిచయం కాస్త అక్రమందానికి దారితీసింది. అయితే అక్రమందం కొనసాగించేందుకు గౌరవ్ ని ఇంటికి పిలిపించింది. తనకు తమ్ముడు వలస అవుతాడు, దూర బంధువు, మా స్నేహితురాలి తమ్ముడు, చాలా ఏళ్లుగా పరిచయం, నాకు దేవుడిచ్చిన తమ్ముడని బ్రోకర్ మాటలు చెప్పింది. అందరూ నమ్మారు. తన పిల్లలతో కూడా గౌరవ్ను మామ అని పిలిపించింది. ఇటు గౌరవ్ కూడా అందరి ముందు అక్క అని పిలిచేవాడు. చుట్టుపక్కల వారు కూడా అక్క తమ్ముడు అనుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా రాహుల్ తన షాపు తెరిచేందుకు వెళ్లగానే 10 గంటలకు ఇంటికి వచ్చేవాడు గౌరవ్. ఇద్దరు ఏకాంతంగా గడిపేవారు. పిల్లలకు స్కూల్ లేని సమయంలో వారికి చాక్లెట్లు ఇచ్చి బయట ఆడుకోమని పంపేవారు. ఇలా చాలా సార్లు గడుపుతూ వస్తున్నారు. కొన్నిసార్లు రాహుల్ వచ్చే సమయానికే గౌరవ్ ఇంట్లో ఉండేవాడు. కానీ తనను బావా అని పిలుస్తుండడంతో నమ్మలేదు. అయితే ఇంటి పక్కన ఉన్న రాహుల్ స్నేహితుడు ఇదంతా గమనించాడు. గౌరవ్ రూబీల ప్రవర్తన తేడాగా ఉండడం స్వయంగా వారింటికి వెళ్ళినప్పుడు చూశాడు. ఇదే విషయాన్ని చెప్పాడు. గౌరవ్ తో జాగ్రత్త, వాడిని ఇంటికి రానివ్వకు, నాకేదో అనుమానంగా ఉందని హెచ్చరించాడు. అయితే పిల్లలు కూడా చాలా సార్లు తమకు మామ పెద్ద చాక్లెట్లు తెచ్చాడని తరచూ తండ్రికి చెబుతుండేవారు. దీంతో అనుమానం కలిగిన రాహుల్ భార్యను హెచ్చరించాడు. అంతేకాదు గౌరవ్ కి కూడా ఫోన్ చేసి, నువ్వు ఇక ఇంటికి రావద్దు, నీ వేషాలు నాకు నచ్చలేదు, ఎవడరా నీకు అక్క, మీ అమ్మా నాన్నలను తీసుకురమ్మని తిట్టాడు. మరోసారి ఇంటి వైపు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నాడు. అంతేకాదు రూబీ తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి ఆరా తీశాడు. ఈ గౌరవ్ అనే వ్యక్తి ఎవరు, ఎందుకు రూబీని అక్క అని పిలుస్తూ నేను లేని సమయంలో ఇంటికి వస్తున్నాడని తిట్టాడు. రూబీ తల్లిదండ్రులు కూడా గౌరవ్ ఎవరో మాకు కూడా తెలియదని చెప్పారు. కూతురుని గట్టిగా తిట్టారు. వాడిని ఇంటికి రానివ్వద్దు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, పరువు తీసుకోకు, నీ భర్త పరువు కూడా తీకని చెప్పారు. రూబీ సరేనంది. ఇక నా తమ్ముడు ఇంటికి రాడని భర్తకు ఏడుస్తూ చెప్పింది. దీంతో గొడవ సద్దుమణిగింది. అక్కడ వరకు ఆపితే ఎవరికి ఏమీ జరిగేది కాదు. కానీ ఓసారి అలవాటు పడ్డాక ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగదనేది నిజం. బరి తెగించిన రూబీ గౌరవ్లు రహస్యంగా కలుసుకునేవారు. చాలా సార్లు రూబీ తన స్నేహితురాలు ఇంటికి పిలిపించుకునేది. కానీ రాహుల్ కి అనుమానం పెరిగింది. భార్య మీద నిఘా పెట్టాడు. ప్రతిరోజు మధ్యాహ్నం షాప్ క్లోజ్ చేసి ఇంటి వైపు వచ్చి చూసి వెళ్లేవాడు. కానీ వీరిద్దరూ దొరకలేదు. అయితే డిసెంబర్ 18వ తేదీన రాత్రి సరుకులు తెచ్చేందుకు లక్నో వెళ్తున్నానని చెప్పాడు. ఎప్పుడూ నెలకోసారి వెళ్తుండడం కామనే. భార్య కూడా సరేనంది. అయితే రాత్రి 10 గంటల సమయంలో ఇంటికెళ్లాడు. అప్పటికి ఇంటి గడియ పెట్టలేదు. పిల్లలు పడుకున్నారు. మెల్లిగా లోనికి వెళ్ళగానే ఇంకేముంది, ప్రియుడితో నగ్నంగా ఉంది. ఒక్కసారిగా రాహుల్ కోపం తట్టుకోలేక ఇంట్లో ఉన్న కర్రతో గౌరవ్ మీద దాడి చేశాడు. భార్యను కూడా కొట్టాడు. అయితే గౌరవ్ తో రాహుల్ పెనుగులాడుతున్న సమయంలో వెనుక నుంచి సుత్తితో బలంగా భర్తను బాధింది రూబీ. అంతే, ఒక్క దెబ్బకు కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి చున్నీని మెడక బిగించి హత్య చేశారు. ఇంట్లో గొడవ జరుగుతూ ఉండగా కూతురు నిద్రలేచొచ్చింది. కానీ రూబీ తన కూతురును బలవంతంగా గదిలోకి పంపి గడియ పెట్టి పడుకోమని
చంపానని చెప్పింది. ఇక హత్య తర్వాత ఇంకా దారుణం చేశారు. మటన్ కొట్టే పెద్ద కత్తితో భర్తని మొక్కలు చేసింది. అయితే చేతులు కాళ్లను మొక్కలు చేయాలనే ప్లాన్ తో గ్రైండర్ లో వేశారు. కానీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. రక్తం చిందుతోంది. రాత్రి సమయం కావడంతో శబ్దం కూడా వస్తోంది. వద్దనుకుని మొక్కలు మాత్రమే చేశారు. మొదట బైక్ పై కాళ్ళు చేతులు తలను వేరువేరు చోట్ల చెరువులు కాలువల్లో పడేసి వచ్చాడు గౌరవ్. ఆ తర్వాత బరువుగా ఉన్న రాహుల్ మొండాన్ని మాత్రం ఒక్కడే తీసుకెళ్లలేకపోయాడు. ఇక తెల్లవారుజామున ఎలాగో అలా బైక్ మీద తీసుకెళ్తుండగా జనం రాకను గమనించాడు. పైగా పోలీస్ వెహికల్ సైరన్ కూడా వినిపించింది. భయంతో మొండాన్ని దారి వెంబడి ఉన్న డ్రైనేజ్ లో వేశారు. ఆ తర్వాత దాని మీద రాళ్లేశారు. ఇంటికెళ్లిపోయి ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఓ ఫేక్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది రూబీ. తన భర్త కనిపించడం లేదని పోలీసులకు చెవిలో పూలు పెట్టాలని చూసింది. అయితే భర్త కనిపించపోయినా కూడా రూబీ పెద్దగా కంగారు పట్టడం లేదు. పైగా గౌరవ్ రోజు వస్తున్నాడు. రాత్రి సమయం కూడా అక్కడే ఉంటున్నాడు. అయితే నాన్న ఎక్కడాని రూబీ కూతురు నిలదడం మొదలు పెట్టింది. ఓ రోజున గౌరవ్ తన స్నేహితుడిని కూడా రాహుల్ ఇంటికి తీసుకొచ్చాడు. వారికి చాక్లెట్లు ఇస్తూ చిన్నారికి ఓ మాట చెప్పాడు. నాన్న ఎక్క రాకపోవచ్చు, నేను మిమ్మల్ని చూసుకుంటాను, నాన్న గురించి అడగద్దని గౌరవ్ చెప్పేవాడు. కానీ నాన్న కావాలి మామ అంటూ ఏడ్చేది. ఈ విషయాన్ని కూడా పోలీసులకు తెలిపింది చిన్నారి. గౌరవ్ రూబీ తొక్క తీశారు పోలీసులు. ఈ హత్య కథ మొత్తం చెప్పారు. తమ పాడి పని కోసం అక్క తమ్ముడు అని నటిస్తూ సమాజానికే మచ్చ తీసుకొచ్చారు ఈ నీచులు. హాయిగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాహుల్ ను చంపింది నీచురాలు. ఇటు పిల్లలకు తండ్రిని దూరం చేసింది. బంగారం లాంటి కుటుంబాన్ని కూల్చేసింది. పిల్లలను అనాథలను చేసింది. ఇలా చేసిన ప్రతిదానికి బలయ్యేది పిల్లలు మాత్రమే. అయినా కూడా బుద్ధి మార్చుకోవడం లేదు. పోలీసులకు దొరకమనే ధైర్యంతో హత్యలు చేస్తున్నారు. సులభంగా దొరికిపోతున్నారు. ఎందుకంటే పోలీసుల నుండి తప్పించుకోవటం అంత సులువు కాదు. లేట్ అవ్వచ్చు, కానీ హత్యా నేరాన్ని పోలీసులు సులువుగా ఛేదిస్తారు. మరి వీరికి ఎలాంటి శిక్ష వేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. कि उसके पति है वो कहीं गायब हो गए हैं। उसके कुछ दिन बाद में यहाँ एक नाले में एक डेड बॉडी मिली जिसमें उसके पाँव नहीं थे, हाथ नहीं थे, सिर नहीं था। इस तरह की अधकटी जो डेड बॉडी है उसको पुलिस ने शव को कब्जे में लिया, उसका पोस्टमार्टम कराया, उसका डीएनए भी प्रिजर्व कराया उसका, और फॉरेंसिकली उस बॉडी को पूरा एग्जामिन किया गया था। उस बॉडी पे राहुल नाम लिखा था। पुलिस के द्वारा बाद में आसपास के जनपदों में, जनपद के विभिन्न थानों में राहुल नाम की जितनी भी मिसिंग्स थी उन सबको स्टडी करवाया, तो पता चला कि ये राहुल इसका मोबाइल भी उसी दिन से बंद था। और गहनता से जांच करने पे पता चला कि राहुल की पत्नी जो रूबी है उसी ने ही राहुल की हत्या की थी। और उसने अपने बॉयफ्रेंड जिसका नाम गौरव है उसके साथ मिलके जिनको उसने मृतक ने रंगे हाथों पकड़ लिया था अवैध संबंध बनाते हुए, उसके बाद में इन लोगों ने उसको अपने रास्ते से हटाने की ठानी थी। इन्होंने हथौड़ों से और लोहे के अन्य औजारों से वार करके उस व्यक्ति को मारा था। उसके बाद में ग्लैंडर्स लाके उस व्यक्ति को धड़ वगैरह वो काटा था। एक पार्ट को है उन्होंने नाले में फेंक दिया था और बाकी को उन्होंने राजघाट में जाके वहाँ पे प्रवाहित कर दिया था।